సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హన్సికా మోత్వానీ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ గార్డియన్ ఆహాలో స్ట్రీమింగ్. హన్సికా మోత్వానీ ప్రధాన పాత్రలో సబరిగురు శరవణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ గార్డియన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్ సిద్ధమైంది. 2024 మార్చి 8న తమిళంలో విడుదలైన ఈ చిత్రం థ్రిల్లింగ్ కథ, కత్తిపడేసే విజువల్స్, హన్సికా మోత్వానీ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సామ్ సిఎస్ సంగీతం, కేఎస్ శక్తివేల్ సినిమాటోగ్రఫీ, ఎం త్యాగరాజన్ ఎడిటింగ్, ఈ ముగ్గురు కలిసి సినిమాను గ్రిప్ ఉన్న హారర్ ఎక్స్పీరియన్స్గా తీర్చిదిద్దారు. తెల్లారినాదో ఊరుకోదు కన్ను, చూడాలేగాను చుట్టూ బోరెడంత ఫన్ను అంటూ సారంగపాణి జాతకం నుంచి థీమ్ సాంగ్ విడుదల. సారంగపాణి జాతకం ప్రియదర్శి హీరోగా, రూపా కొడవాయి హీరోయిన్గా మోహనకృష్ణ ఇంద్రగట్టి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా విడుదలైన థీమ్ సాంగ్ తెల్లారినాదో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, రామ్ మిరియాల గాత్రంతో ఆకట్టుకుంటుంది. సంగీతం వివేక్ సాగర్. ప్రస్తుత ప్రమోషన్లో బిజీగా ఉన్న టీం విజయవాడలో దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని రేపు వైజాగ్లో హంగామా చేరింది. అక్కడ ప్రీమియర్ షో కూడా ప్లాన్ చేశారు. ఇది ప్రియదర్శికి మరొక విజయాన్ని తీసుకొచ్చే అవకాశంగా కనిపిస్తుంది. చిన్న సినిమాలకు అండగా నిలుస్తూ సోదరా స్పెషల్ ప్రీమియర్తో ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్న కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. అభిరుచి గల నిర్మాతగా పేరుగాంచిన ఈయన బేబీ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి తనకున్న జడ్జిమెంట్ను మరోసారి నేర్పించారు. చిన్న సినిమాలపై ప్రత్యేక ప్రేమ, గౌరవం ఉన్న ఎస్కేఎన్ ఎప్పుడూ వాటిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ కోవలోనే సంపూర్ణేష్ బాబు మరియు సంజయ్ష్ హీరోలుగా నటించిన సోదరా ట్రైలర్ విడుదల వేడుకకు అతిథిగా హాజరైన ఎస్కేఎన్ తన సొంత ఖర్చుతో స్పెషల్ ప్రీమియం ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఏప్రిల్ 24న గురువారం సాయంత్రం ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్లో ప్రీమియర్ షో నిర్వహించారు. చిన్న సినిమాల విజయానికి తన వంతు సహాయాన్ని అందిస్తూ అవసరమైతే ఆర్థికంగా కూడా ముందుకొచ్చే ఎస్కేఎన్ తెలుగు సినీ పరిశ్రమలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ. సోదరా సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందడం తను చాలా ఎగ్జైట్ చేస్తుంది. రౌడీవేర్ ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీవేర్తో మరోసారి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పటివరకు ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆఫ్లైన్లోకి అడుగు పెడుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ బ్రాడ్వేలో తొలి రౌడీవేర్ స్టోర్ను విజయ్ దేవరకొండ గ్రాండ్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, రౌడీవేర్ ఆఫ్లైన్ స్టోర్ కోసం చాలా డిమాండ్ ఉంది. ఫ్యాషన్ లవర్స్ ఎప్పటి నుంచో మమ్మల్ని కోరుతున్నారు. ఇప్పుడు నా సొంత ఊర్లో నా వాళ్ల మధ్య స్టోర్ ఓపెన్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేసుకుంటే అది నన్ను ఎంతో ఎగ్జైట్ చేస్తుంది అన్నారు. విజయ్ ఫ్యాషన్ సెన్స్కు అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తే రౌడీవేర్ స్టోర్లకు ముందు రోజుల్లో మరిన్ని విస్తరణ కనిపించొచ్చని తెలుస్తుంది. మాచో స్టార్ గోపిచంద్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నంబర్ 39 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తాజాగా గోపిచంద్తో కొత్త సినిమా ప్రారంభిస్తుంది. సాహసం తర్వాత గోపిచంద్ ఈ బ్యానర్లో మరలా సినిమాను చేస్తున్నారు. కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు మరియు శ్యామ్ దత్ ఐఎస్సి సినిమాటోగ్రఫర్గా ఈ టీంలో చేరారు. ఈ థ్రిల్లర్ మీనాక్షి దినేష్ కథానాయికగా గోపిచంద్ సరసన నటించనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం చేస్తుండగా బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించబడుతుంది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రియదర్శి ఆనంది, సుమా కనకాల, నవనీత్ శ్రీరామ్, రాణా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రాము మోహన్ రావు మూవీ ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి. ప్రేమంటే అనే క్రేజీ కొలాబరేషన్తో ప్రియదర్శి, రాణా దగ్గుబాటి, జాన్వీ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు నటిస్తున్న సినిమా థ్రిల్లర్ యూ ప్రాప్తిరస్తు ట్యాగ్లైన్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నవనీత్ శ్రీరామ్ డెబ్యూ దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది జాన్వీ నారంగ్ ప్రొడక్షన్ వెంచర్. ఆనంది మరియు సుమా కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, లియన్ జమ్ సంగీతం, అన్వర్ అలీ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తయింది. చౌర్యపాఠం అవుట్పుట్ ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చింది. సినిమాను థియేటర్స్లో చూడండి. ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న చౌర్యపాఠం సినిమాను ఇంద్రారాం హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ డ్రామా నిఖిల్ గుల్లమారి దర్శకత్వం. డెబ్యూట్ చిత్రానికి కార్తికేయ డిఓపిగా పనిచేశారు మరియు వి చూడామణి సహ నిర్మాత. నిజమైన సంఘటనపై ఆధారపడి దొంగతనాలు, క్రమశిక్షణపై పాఠం ఉంటుంది. హైయెస్ట్ సినిమా కావడంతో బడ్జెట్ పెరిగింది, కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అత్యుత్తమ సాంకేతికలతో తయారైంది. కొత్త హీరోనైనా 2 రోజుల్లోనే తన పాత్రను బాగా పట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు హిట్ అయ్యాయి.
ఏప్రిల్ 25 ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుంది. చౌర్యపాఠం సమ్మర్లో ముఖ్యమైన అట్రాక్షన్గా నిలవనుంది. సుధీర్ అత్తావర్ చిత్రం కొరగజ్జతో ప్రయోగం చేసే అవకాశం లభించిందన్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. త్రివిక్రమ సినిమా సక్సెస్ఫుల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం కొరగజ్జ. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తావర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కర్ణాటక, కేరళ, తులునాడు ప్రాంతాల్లో ప్రముఖ దేవత కొరగజ్జ చుట్టూ నడుస్తుంది. గోపీ సుందర్ స్వరాలు అందించిన ఈ సినిమాలో 6 భిన్నమైన పాటలున్నాయి. శ్రేయా ఘోషాల్, సునిధి చౌహాన్, శంకర్ మహాదేవన్, అర్మాన్ మాలిక్ లాంటి టాప్ గాయకులు పాటలు పాడారు. సుధీర్ అత్తావర్ స్వయంగా సాహిత్యం అందించారు. కాంతారతో పోలిస్తే ఇది విస్తృత పరిశోధనతో రూపొందిన అనేక దేవతల గాథలపై ఆధారపడిన కథ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో కబీర్ బేడి, భవ్య, శృతి, సందీప్ సుపార్కర్, గణేశాచార్య వంటి అద్భుత తారాగణం కనిపించనున్నారు. మనోజ్ పిల్లై సినిమాటోగ్రఫీ, లవన్ కుషన్ విఎఫ్ఎక్స్, లీజ్ ప్రభాకరన్ డిఐతో టెక్నికల్ టీం అద్భుతంగా పనిచేసింది. రాజశేఖర్ జీవిత లాంచ్ చేసిన రాజశేఖర్ వర్మ గాయత్రి ప్రొడక్షన్ హారర్ థ్రిల్లర్ కాలాంకి భైరవుడు ఇంటెన్స్ ఫస్ట్ లుక్. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్ నిర్మిస్తున్న తాజా హారర్ థ్రిల్లర్ కాలాంకి భైరవుడు హరిహరన్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజా కిరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ను రాజశేఖర్ జీవిత గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇంటెన్స్ లుక్స్లో ఉన్న హీరో పవర్ఫుల్గా కనిపిస్తూ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమని, రితికా చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమ్మద్ బాషా, బిల్లి మురళి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్కి కొత్త వరుడి తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తున్న కాలాంకి భైరవుడిపై ఆసక్తి పెరుగుతుంది. టార్గెట్ 60 అంటున్న పూరి జగన్నాథ్. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్తో మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఆయన ఎంపిక చేసిన హీరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇద్దరు తొలిసారి కలిసి పనిచేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు బెగ్గర్ అనే టైటిల్ను యూనిట్ పరిశీలిస్తుండగా కథ మొత్తం మురికివాడ నేపథ్యంలో నడనుంది. దానికి అనుగుణంగా పూరి లొకేషన్లు పరిశీలించి సెట్ డిజైన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సినిమా షూటింగ్ను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని పూరి బలమైన టార్గెట్ పెట్టుకున్నాడు. కథలో ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలను స్పీడ్గా కంప్లీట్ చేసిన అనుభవంతో ఈసారి కూడా అదే రేంజ్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఇది మరో హైలైట్గా మారనుంది. రెట్రో తొలి హీరో సూర్య కాదట. ఎవరో తెలుసా? సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో మే 1న గ్రాండ్ రిలీజ్గా రెడీగా ఉండగా ఇందులో చాలా ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీ ఉంది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు స్వయంగా చెప్పినట్లుగా ఈ కథను మొదట సూపర్ స్టార్ రజనీ కోసం రాశారట. కానీ రజనీ గారికి కథ వినిపించకముందే సూర్యకు నెరేట్ చేయడంతో దాన్ని యాక్షన్ స్టోరీ నుండి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మార్చారట. ఇది ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక ప్రత్యేక వేర్ పాయింట్. సూర్య అంటేనే స్టైల్, ఇంటెన్సిటీ, అలాగే లవ్ యాంగిల్ కూడా బాగా పండిస్తాడు కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మేషన్ పనిచేసినట్లే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్ ఆల్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ స్టైలిష్ రెట్రో వైబ్స్ విత్ ఫుల్ ఆన్ మాస్ అండ్ రొమాన్స్ ఎలిమెంట్స్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పుడే ఆడియన్స్లో పాజిటివ్ బజ్ స్పష్టంగా కనిపిస్తుంది. శుభం ట్రైలర్. ఏ రోజైనా లేటెస్ట్ అప్డేట్. సమంత నిర్మాతగా మారి ప్రారంభించిన తొలి సినిమా శుభం గురించి హైప్ రోజు రోజుకు పెరిగిపోతుంది. కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని మే 9న వేసవి కానుకగా విడుదల కానుంది. సమంత తాజాగా చేసిన ట్రైలర్ ఏ రోజైనా రావచ్చు అనే సోషల్ మీడియా పోస్టుతో ట్రైలర్ విడుదల సమీపించిందనే విషయం స్పష్టమైంది. దీంతో ప్రేక్షకుల్లో ఇంకాస్త ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంత ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ ప్రవీణ్ క్రడరేగుల తన స్పెషల్ టచ్తో సినిమాకు మంచి హాస్యాన్ని అందించనున్నాడు. ఇక వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం మరో హైలైట్ కానుంది. మెగాస్టార్ సినిమాలో కార్తికేయ విలనిజం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న భారీ సినిమా. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా అనౌన్స్ అయిందని తెలిసిన విషయం. అభిమానులు ఈ కాంబినేషన్ చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవిని ఢీకొనే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట. ఈ పాత్రకు యంగ్ హీరో కార్తికేయను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్తికేయ ఇప్పటికే గ్యాంగ్ లీడర్, వాలిమై వంటి సినిమాలో విలన్ పాత్రలో తన యాక్టింగ్ టాలెంట్ను చూపించాడన్న సంగతి తెలిసిందే. ఈ మెగా ప్రాజెక్టులో విలన్ పాత్రలోకి ఆయన ఎంపికైతే ఇది ఆయనకు నిజంగా ఒక రన్ మ్యాటర్ లాంటి బ్రేక్ అవుతుంది. చిరంజీవి లాంటి స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, పైగా పవర్ఫుల్ నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రలో కనిపించడం అంటే అది ఏ యాక్టర్కైనా గొప్ప అవకాశం. ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు భీమ్ సిసిరోలియో. నిర్మాతగా సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ బ్యానర్పై నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. నిజంగా సినిమాకు మంచి బ్రజ్ క్రియేట్ అవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.